ఏ రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. గర్ల్ ఫ్రెండా? అయ్యో, నీకు చెప్పలేదు కదా, తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవునా? వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు. నిజమా రాహుల్? అవునంటే బాగా కొట్టాడంటే దొంగ. అయ్యో పాపో, ఓసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు, చూడాలని ఉంది. డెఫినెట్ గా తప్పకుండా తెస్తానంటే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్? తనకేంటి అంకుల్, కుందన బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలిగే లేదు అంకుల్. వాడొక వర్స్ట్ ఫెలో. ఎదవన్నారు ఎదవా. ఇంకా బాగా తిట్టు బాబు వాడిని అసలు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకులేమా అవన్నీ? మరేంట్రా, ప్రేమించినందుకు ప్రాణాలు పోయేటట్టు కొడతాడా? అయినా తను చూసిన తర్వాత కూడా వాడికి కొట్టడానికి మనసులో వచ్చింది కదా. నాకు వాడు దొరకని వాడిని ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు పడిపోతాయి చూడు. అమ్మా అమ్మ, ఇంకా ఆపు. ఆంటీ కాలుతో కూడా అన్నాడు. కాలుతోనా? ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు. అమ్మా అమ్మా, ఇంకా చాలు. వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి. కరెక్ట్ నాన్న. వాడి పేరెంట్స్ ని తిట్టాలి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. అలాంటి వాళ్ళని గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. కరెక్ట్ అండి. ఏ రాహుల్, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ కి నువ్వంటే ఇష్టమేనా? వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికే ఈ కష్టం అంతా. అంటే తక్కువ ప్రియ, మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి. గీత గీత. మామయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఫ్లైట్ రైట్ టైమేనా? బయట ఉన్నారు. అదేంటి? ఐఎమ్ రియల్లీ సారీ గీత. దేనికి? అమ్మ నాన్నకు ఒక అబద్ధం చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ ఈ విషయం అబద్ధం అని చెప్పి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అండి? 3 ఏళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు ఒక జోక్ గా, ఒక నాటకంగా మార్చేశారా? నన్ను ఎలా చెప్పమంటారండి? గీత, వదినా, ఐఎమ్ సో హ్యాపీ గీత, ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా. చాలా థ్యాంక్స్. ఇదంతా మీరు వచ్చిన వేళ విశేషం అత్తయ్య గారు. డబుల్ హ్యాపీ వదినా. గీత, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్. పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు. హాయ్, బాగున్నావు దివ్య? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. నీ తమ్ముడు వచ్చి కిలికాడు. అప్పుడు నేను ప్రేమించాను. ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు. లెక్క సరిపోయింది. అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు, నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు. నేను వదిలేశాను. ఇప్పుడు నేను నీ తమ్ముడిని కొట్టాను, నా చెల్లిని వదిలేమని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు వదలలేదు. లెక్కలో తేడా వచ్చింది. నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమ అని వెంటబడితే లెక్క సరిచేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నీ తమ్ముడికి సర్ది చెప్పుకో. మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దెబ్బలేం తగ్గలేదు కదా? టేక్ కేర్, బాయ్.
రాస్కెల్ అంత పని చేశాడా వాడు? మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను నా అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏంటి రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న, రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాడు నాన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఇల్లు రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? ఆ, రాహుల్ మంచి కుర్రోడు నాన్న. ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి వాడు చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతాడు నాన్న? రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందానా? అవసరమైతే మనం వెతికి పెడదాం. రాహుల్, గుడ్ డెసిషన్, గుడ్. నాన్న, somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా. సూపర్ రా, సూపర్. ఆ. తిరగదీసావు. మా నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కను అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రై, ఇంకో డబ్బులా చేరా. నాకు కూడా. కమాన్ రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు మీద క్యాజువల్ గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాచ్ చేయరా. నాన్న, మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబ్బులా జరుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు. ఆ. గ్రేట్ రా, చాలా బాగుంది. నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్లు అంటూ నా బిజినెస్ లో చాలా మందిని చూశానన్న. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, ఆ. నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ, ఏ హింట్ నాన్న? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతనికి చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని తీపెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రే ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రేమ దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? నాన్న, 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 అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్లి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాన్నావు కదా. ఆ, అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పనమ్మా, అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ని పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. ఆ, నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. ఎరా బాగా. అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్నే పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. రేయ్ వదిలేరా.
నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టానికి వదిలే. కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఇంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళ అక్కను బెదిరించాను, వెళ్ళలేదు. వాడిని చెత్త కొట్టాను, వదలలేదు. ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేయడం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఆ రాహుల్ గారిని చంపేశాను. వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు?